అంటే ఈ ఎద్దుకి అన్నం పెట్టడానికి భయపడి పారిపోయిందంటావా? ఏమో, అలా ఎందుకు జరగకూడదు? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ఆ వైష్ణవీదేవి నిఖార్సైన జమీందారు గారి వారసురాలు. ఒక్క 10 నిమిషాల్లో తిరిగొస్తుంది. మీరందరూ చూస్తుండగానే ఆ బసవన్నకి అన్నం తినిపిస్తుంది. తనే జమీందారు గారి వారసురాలని నిరూపించుకుంటుంది. చూద్దాం. ఆ ముచ్చట తీరడానికి ఇంకా ఎంతసేపు? 10 నిమిషాల్లో వచ్చేస్తుంది కదా. ఓరి నాయనో, ఇక్కడే ఉంటే ఆ వీరనారాయణ నాతో ఖచ్చితంగా ఎద్దుకి అన్నం పెట్టిస్తాడు. దాని కొమ్ములతో పొడిచి పొడిచి చంపేస్తుంది. అలా జరగకూడదంటే ఇక్కడి నుంచి నేను జంప్ అయిపోవాలి. ఎస్, ఈ కిటికీలో నుంచి తప్పించుకోవాలి. ఇదేటి బాత్రూమ్ కెళ్ళొస్తానన్న వైష్ణవిదేవి ఇంకా రాలేదో? చిట్టమ్మా, ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావుడని వీరనారాయణ గారింట్లో జరిగే పూజకి మనవెందుకు హడావుడి చేయడం చెప్పు? ఇది హడావిడి కాదత్తా, భయం. భయమా? అవును. ఇదిగో వస్తానని చెప్పిన మనిషి అరగంట అయినా రాకపోతే భయం కాకపోతే ఇంకేటి? బాబాయ్, నాకెందుకో అనుమానంగా ఉంది బాబాయ్. ఓసారి వెళ్ళి ఆ గదిలో చూసుద్దాం పద. ఏం అవసరం లేదులేమ్మా, 5 నిమిషాల్లో వచ్చేస్తుంది. ఏంటండి వచ్చేదే? ఆవిడ వాష్రూమ్కి వెళ్ళినట్లేదు, సంపూర్ణ భారతదేశ యాత్రకి వెళ్ళినట్టుంది. అవును వీరనారాయణ గారు, నాకు ఎందుకో అనుమానంగా ఉంది. ఒకసారి వెళ్ళి చూద్దాం. తను నిజంగా బాత్రూమ్ దగ్గరే ఉందనుకోండి, ఏ ప్రాబ్లం లేదు. ఒకవేళ లేకపోతే అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం. సరే, వెళ్ళి చూద్దాం పద. వైష్ణవి, అమ్మా వైష్ణవి, వైష్ణవి, అమ్మా వైష్ణవి, డోర్ తీయమ్మా. వైష్ణవి, వైష్ణవి. వైష్ణవి, బాబాయ్, తలుపు గడేయలేదు. పద చూద్దాం. వైష్ణవి. బాబాయ్, నేను లోపలికి కలిసి వస్తానా? సరే. ఏమైంది వీరనారాయణ? లోపల కనిపించట్లేదమ్మా. చిట్టమ్మా, ఏడు బావా? నా ఫ్రెండ్ ఫోన్ చేశాడు. సర్టిఫికెట్స్ తీసుకుంటారా, వెంటనే జాబ్ చూస్తానన్నాడు. కానీ నా దగ్గరేమో సర్టిఫికెట్స్ లేవు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నువ్వేటి భయపడకు బావా, ఆ సర్టిఫికెట్లని ఎలా రప్పించాలో నాకు బాగా తెలుసు. ఎలా రప్పిస్తావు? చెప్తాను కదా. అమ్మా, నువ్వోసారి యాక్టింగ్ చేయాలి. ఇదిగో, ఏ మాత్రం తేడా రాకూడదు, అర్థమైందా? ఏడేటి నవరసాలు చేసి చూపిస్తావా? చిటి, అత్తయ్య గారు ఏమంటున్నారు? ఓ కాంతమ్మా, నాకు అన్యాయం చేస్తే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికెత్తాను అంటుంది. ఓహో, ఓకే. చిటి, ఇప్పుడేంటి? కాంతమ్మా, నీకు కాళ్ళు అట్టుకుంటాను. నా కొడుకు జీవితం, కూతురు జీవితం నాశనం చేయొద్దు, నీకు దండం పెడతాను అంటుంది. ఓహో, ఇది సెంటిమెంట్ రసం అన్నమాట.
ఇది రొమాన్స్ అన్నమాట. బాగా కనిపెట్టావు బావా. ఇక్కడుంది ఎవరు? నీ మొగుడు. ఈ రసం బాగానే కనిపెడతావులే. బే బే బే. ఓహో, అది కరుణ రసం అన్నమాట. ఇది కూడా బాగానే కనిపెట్టేశావు బావా. ఈ రసం నీలో ఉంది కదా. చాలే అమ్మా, చేసిన రసాలు చాలు, ఇక పర్ఫార్మెన్స్ మాట్లాడదామా? బే బే. అదనమాట. బే అంతే కదా, ఇంకెందుకు ఆలస్యం? యాక్టింగ్ మొదలెడతావా? షూర్. బావా, నువ్వు వెళ్ళి 4 ఏపళ్ళు అట్టుకొచ్చేసాయి. వేపాకులే కదా, 5 నిమిషాల్లో తీసుకొచ్చేస్తాను. ఈ వెధవ న్యూసెన్స్ ఆపి తిన్నగా ఉండమను, లేదంటే పోలీసుల్ని పిలవాల్సి వస్తుంది. ఏయ్! అమ్మ తల్లి, చూడు నీలు, వాళ్ళు పిచ్చివాగుడు వాగుతున్నారు. వీళ్ళ అజ్ఞానాన్ని మన్నించు తల్లి. ఏంటి తల్లి కూతురు కలిసి నాటకాలు ఆడుతున్నారా? నిజంగా మీ అమ్మ ఒంటి మీద ఉన్నది దేవత అయితే, ఆ దేవతకి శక్తే ఉంటే అక్కడి నుంచి ఒక్క అంగుళం కూడా కదలకుండా అక్కడున్న పులిరాజుని కొట్టమనండి. మీరు దేవతాన్ని పరీక్షించడం ఏంటి, ఆవిడ నన్ను కొట్టడం ఏంటి? ఇది భలేగుంది. నువ్వు ఆగ్రా పులి. విన్నావుగా చిట్టమ్మ, నిజంగా మీ అమ్మ ఒంటి మీద గనక దేవతొస్తే అక్కడి నుంచి ముందుకి జరగకుండా మా పులిరాజుని కొట్టమను, చూస్తాను. అమ్మా అమ్మా, ఇల్లు ఇంకే పరీక్షిట్టారే. ఈ పరీక్షలో నువ్వు ఎలాగైనా గెలవాలి. సరే నిలమరదునా, నువ్వు చెప్పినట్టు చేస్తే మా అమ్మ ఒంటి మీదకి దేవత వచ్చిందని నమ్ముతారా? ఖచ్చితంగా నమ్ముతాను. నీలు, ఇలాంటి ఛాలెంజ్లు ఇప్పుడు అవసరమా? నువ్వాగమ్మా, వాళ్ళ దమ్మెంతుందో ఇవాళ తాడో పేడో తేల్చుకోవాలి. అమ్మా, తేల్చుకోవాలంటే మీరు తేల్చుకోండి. మీకు అంతగా కావాలంటే మీ మావయ్య గుండు ఖాళీగా ఉందిగా, దాన్ని కొట్టమనండి. నన్ను మాత్రం వదిలేని తెల్లా. నువ్వాగ్రా పులి. ఆవిడ ఒంటి మీదకి దేవత వస్తే కదరా అక్కడి నుంచి ఇక్కడ కొట్టడానికి. నువ్వు సైలెంట్ గా ఉండు, ఎలా కొడుతుందో నేను చూస్తాను. మీదేం పోయిందమ్మా, ఆవిడ కొడితే నాకేగా వాచేది. నోరు మీమన్నానా? వెళ్ళక్కడికి వెళ్ళు. చూస్తావేంటి చిట్టమ్మా, పులిరాజు గారిని కొట్టమను. అలాగే వదినా. అమ్మా నూకాలమ్మ తల్లి, ఇక నీ శక్తి చూపించు తల్లి. ఇక నుంచి అంగుళం కూడా ముందుకెళ్లకుండా ఆ పుల్లరాజు గారిని కొట్టాలి తల్లి, కొట్టు. అరే, నా వైపు గురి చూస్తుందేంట్రా బొమ్మ పెట్టుకుని. నా ముక్కు పగిలిపోయిందిరో. ఏయ్ కోకిలమ్మ, ఏం చేస్తున్నావు? మీరే కదత్తా ఇక్కడ నుంచి ఒక్క అంగుళం కూడా కదలకుండా ఈ పుల్లరాజు గారిని కొట్టమన్నారు. మీరు చెప్పినట్టుగానే ఇక్కడ నుంచి కదలకుండానే కొట్టేసింది. ఇప్పుడు సరిపోయిందా? కదలకుండా కొడుతుందనుకుంటే ఎలా కొడుతుందా అనుకున్నాను. ఇలా కొడతారా? ఏదో జన్మ. ఏయ్, ఏంటి నాటకాలు ఆడుతున్నారా? అమ్మా, మనం బుద్ధి చెప్పాల్సింది వీడికి కాదు, తమ్ముడికి. ఏం చేయమంటావే? ఆ చిట్టమ్మతో పెళ్ళైన దగ్గర నుంచి వాడు నా చెయ్యి దాటిపోయాడే. నాకే ఎదురు చెప్పే స్థాయికొచ్చాడు. వాడు చెప్పినా ఆగుతాడా? అవును, అదే నిజమేనమ్మా. వాడు పూర్తిగా చిట్టమ్మ మాయలో పడిపోయాడు. అందుకే వాళ్ళ ఫ్రెండ్ కి ఫోన్ చేసి అప్పడుగుతున్నాడమ్మా అప్పు. ఏంటి, వాడి ఫ్రెండ్ కి ఫోన్ చేసి అప్పడుక్కుంటున్నాడా? అవునమ్మా, నీకు ప్రసాద్ గారు తెలుసు కదా? అవును, ఆ ఆర్పుడు కళ్ళోడే కదా. వాడే వాడికి ఫోన్ చేసి 5 లక్షలు అప్పడిగాడమ్మా. అంతేకాదు, వాడి ఆఫీస్లోనూ వాడి ఫ్రెండ్ ఆఫీస్లోనూ ఉద్యోగం ఇప్పించమని ఏడుస్తున్నాడమ్మా. చిచ్చి, నా కడుపుని చెడబుట్టాడు. మనమే 100 మందికి ఉద్యోగాలిస్తుంటే వీడు పోయి ఉద్యోగం అడుక్కుంటున్నాడా? ఈ విషయం రేపు కాకినాడలో తెలిస్తే నా పరువేం కావాలే?
నా బాధ అదేనమ్మా. ఇప్పుడు వీడెళ్ళి అప్పు చేస్తే కాంతమ్మ కొడుకు అప్పులు అడుక్కుంటున్నాడు అని కాకినాడ మొత్తం చెప్పుకుంటారు. అదే జరిగితే మనం తల బాదుకుని చావాల్సి వస్తుందమ్మా. కరెక్ట్ నీలాంబరి, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. అర్జెంటుగా వెళ్ళి ఆ ప్రసాద్ గాడిని కలు. మన రవిచంద్రకి అప్పు ఇవ్వద్దని చెప్పు. ఉద్యోగం ఇప్పిస్తే వాడి ప్రాణం తీస్తానని చెప్పు. అబ్బా అయ్యో, ఇప్పుడంత సమయం లేదమ్మా. ఆల్రెడీ తమ్ముడు చిట్టమ్మ బయలుదేరి వెళ్లిపోయారు. కలుపు, ఫోన్ కలిపి ఇప్పుడే. అయ్యో అమ్మా, ఒక్క నిమిషం. వాడి నంబర్ ఉందో లేదో నేను చూడాలి కదా. త్వరగా చూడు. హా, ఉందమ్మా. ఫోన్ డయల్ చేయి. అమ్మా, ఫోన్ రింగ్ అవుతుందమ్మా. ఏం మాట్లాడమంటావు? అక్క బాగున్నావా? నేను కాంతమ్మని మాట్లాడుతున్నాను రా. నమస్కారం ఆంటీ, బాగున్నారా? బాగానే ఉన్నాను. ఏంటి, మా వాడికేదో అప్పిస్తానన్నావంట, ఉద్యోగం కూడా ఇస్తానని మాటిచ్చావంట. పాపం వాడికి చాలా రోజుల నుంచి జాబ్ లేదు కదా ఆంటీ, అందుకని. ఏడ్చావు. నీకు బతకాలం లేదా? అదేంటంటీ అంత మాట అనేశారు? మాట అనడమే కాదు, చేతల్లో చేసి చూపించగలను కూడా. సారీ ఆంటీ, వాడు అడిగేసరికి కాదనలేక. చూడు, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, కానీ మా వాడు నిన్ను కలవగానే నువ్వేం చెయ్యాలంటే అర్థమైంది కదా? అర్థమైంది ఆంటీ. మీరు చెప్పాక తప్పుతుందా ఆంటీ? మీరు చెప్పినట్టే చేస్తా ఆంటీ. బుద్ధిమంతుడివిరా, బతికిపోయావు. అరే ఏంటి ఇలా అయిపోయింది? ఏమైందిరా? చా, అనుకున్నదంతా జరిగిందిరా. ఏమైందంటే చెప్పవేంట్రా? ఏముందిరా, మా నాన్నేమో నన్ను అమెరికా వెళ్ళమంటున్నాడు. నేను వెళ్ళను, ఇండియాలో ఉంటానంటున్నా. దాంతో మా నాన్న కోపం వచ్చి, నువ్వు గనక అమెరికా వెళ్ళకపోతే నీ బ్యాంక్ అకౌంట్లన్నీ బ్లాక్ చేస్తా అన్నాడు. చేసుకోపో అన్నా. అన్నంత పని చేసేశాడు. అంటే ఏటనియా? ఏముందమ్మా, నా బ్యాంకులో నుంచి నేనిప్పుడు ఒక్క రూపాయి కూడా తీయలేను. అదేంట్రా, ఇంతకు ముందే కదా ఆన్లైన్ లో ట్రాన్స్ఫర్ చేస్తానన్నావు. అప్పటికింకా మా నాన్న బ్లాక్ చేసిన సంగతి నాకు తెలీదురా. ఇప్పుడు నీకు ట్రాన్స్ఫర్ చేద్దామని చూశాక తెలిసింది ఆయన బ్లాక్ చేశాడని. డోంట్ వరీరా, ఇప్పుడే మా నాన్నకు ఫోన్ చేసి చెడామడా కడిగేస్తా. బ్లాక్ చేసిన అకౌంట్లన్నీ తిరిగి ఓపెన్ చేసేలా చేస్తాను. ఆ తర్వాతే నా ముఖం నీకు చూపిస్తా. రే ప్రసాద్, నా కోసం నువ్వు మీ నాన్నతో ఏం గొడవ పడద్దు. లేదురా, నేను చాలా హర్ట్ అయ్యాను, చాలా ఫీల్ అయ్యాను. నీకిచ్చిన మాట తప్పి నీ ముందు ఎదవయ్యాను. దీనికంతటికీ కారణం నేనే. నాన్న చేసాడేంటి? ఆన్సర్ చేయరా. డాడీ, నా అకౌంట్ లో డ్రా చేయమని ఇంకా చేయలేదేంట్రా? మా మొహం చూస్తావేంట్రా, సమాధానం చెప్పు. అది నాన్న. అరే, మన మేనేజర్ అకౌంట్ 5 లక్షలు, నా అకౌంట్ 10 లక్షలు పంపించరా, సరేనా? అలాగే నాన్న. నా అకౌంట్ బ్లాక్ చేసావేంటి? నేను బ్లాక్ చేయడం ఏంట్రా సన్నాసి? నా అకౌంట్ బ్లాక్ చేసిన విషయం మర్చిపోయి చేసావా? ముందు అన్బ్లాక్ చేయి, తర్వాత పంపిస్తాను. అనియా, నీ దగ్గర డబ్బులు లేవు అంటే మేమేం బాధపడము. నీ పరిస్థితిని మేము అర్థం చేసుకోగలం. బావా, పద వెళ్దాం. బైరా. డబ్బులు ఇవ్వనందుకు ఏమనుకోకరా, రేపో ఎల్లుండే ఇచ్చేస్తాను. పర్వాలేదురా, నాకు కూడా ఇప్పుడిప్పుడే డబ్బులు విలువ, మనుషుల విలువ తెలుస్తుంది. నేను ఇంకో చోట ట్రై చేసుకుంటానులే. అది కాదురా. అనియా, మాకు సాయం చేయడం ఇష్టం లేకపోతే లేదని చెప్పు. చేసే అవకాశం లేకపోతే కుదరదని చెప్పు. అంతేగాని మాకు డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని కన్న తండ్రిని మాత్రం మా ముందు ఎదవని సేకే, అది మహాపాపం. పద బావా. ఏంటమ్మా నీలు, నువ్వు చెప్పింది నిజమా? ఆ ప్రసాద్ గాడు మన రవిచంద్రకి ఒక్క పైసా అప్పు ఇవ్వనన్నాడా? అవునమ్మా, ఈ నీలాంబరి శాసిస్తే ఆ దేవుడే పాటిస్తాడు. ఆయన పాటిస్తాడో పైటిస్తాడో తర్వాతమ్మా. ఆ చిట్టెమ్మకైతే ఒక్క పైసా కూడా అప్పు దొరకలేదు, అంతే కదా? ఎస్, ఇప్పుడే కాదు, ఎప్పటికీ ఆ చిట్టెమ్మకి ఒక్క పైసా అప్పు దొరకదు, దొరకనివ్వను. ఆ తర్వాత ఆ గుడ్డి తండ్రికి ఆపరేషన్ చేయించుకోలేక గుడి ముందు అడుక్కుంటూ ఉంటే అబ్బబ్బబ్బబ్బబ్బా, ఆ సన్నివేశం చూడ్డానికి 2 కళ్ళు సరిపోవురా.
అది నిజమేనమ్మా. చిట్టమ్మ తన తండ్రికి ఆపరేషన్ చేయించకపోతే ఆ కుటుంబం ఇంటింటికి తిరిగి అబ్బాబ్బాబ్బా ఒరే నువ్వు సాంగేరా. అట్టగే బావా. ఇంత కూరుంటే అమ్మో, ఇంత పువ్వు ఉంటే అమ్మో. కాదమ్మ గారు మీరే వేయండి. ఎంత పువ్వుంటే అమ్మో, నీ కొటకొల్ల బిడ్డలు సల్లంగుండా తల్లో దండం పెడుతా. అమ్మ 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 ఓ అమ్మ 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 ఓ అమ్మ. బాస్రేటి మొబైల్ క్యాంటీన్లో వచ్చాడు. రేయ్ నేను మళ్ళీ ఫోన్ చేస్తా ఉండరా. మావయ్ రండి రండి. హాయ్ మోయా, మొబైల్ క్యాంటీన్ ఎలా ఉంది? మొబైల్ క్యాంటీన్ ఎవరి తల్లుడు ఇది? ఇంకెవరిది? ఇవాళ నుంచి రేపటి నుంచి ఇక్కడే టిఫిన్ సెంటర్ రన్ చేస్తున్నాము. అయ్య బాబాయ్ ఏటి మన ఇంటి ముందు టిఫిన్ సెంటర్ ఎట్టేస్తారా? బావా పాపం గుండా నేని అనవసరంగా కంగారెట్టినట్టున్నావు. పర్వాలేదు చిట్టమ్మ, ఇవాళ కాకపోయినా రేపైనా తెలియాల్సిందే కదా. కరెక్ట్ చెప్పవా. ఇప్పుడు ఈ న్యూస్ విన్నారంటే మా అక్క చెవులు ఊడిపోతే మా అత్త నోరు పడిపోద్ది. కరెక్ట్ గా చెప్పావురా అన్నయ్య. కొంప మునిగిపోయిందే. సౌండ్ ఆపరా. ఏమైందిరా? ఓ పాలు బయటికి రాక. ఎందుకు? నేను చెప్పడం కంటే నువ్వు చూస్తేనే మంచిది. ఓ పాలు రా. సరే పదండి రండి. రెండేలా బండికి 2000 అద్దే, నీకు 2000 అద్దిస్తే ఇంకా నాకెడ మిగిలింది కాంతమత్త? అదంతా నాకనవసరం. ఎందుకంటే ఫ్యాన్స్ ఇచ్చేసి 100 రూపాయల బిల్లు నా కొడుక్కి ముద్దు పెడితే 2000 బిల్లు వేస్తున్నావు. అలాంటిది నా ఇంటి ముందు స్థలం వాడుకుంటున్నప్పుడు నేను బిల్లు వెయ్యాలి కదా. అది నీకు ధర్మమైతే ఇది నాకు ధర్మమే కదా. కాదు కూడదు అంటే చెప్పు, మున్సిపాలిటీ వాళ్ళకి నా కూతురు ఫోన్ చేస్తుంది. ఏం అక్కర్లేదులే. కోడలికి పిడికడ అన్నం పెట్టడానికి లెక్కలేసిన అత్తవి. ఇంటి ముందు బండెడతానంటే ఊరికినైతావా ఏంటి? సరే నువ్వు అడిగినట్టే రోజుకి 2000 రూపాయలు అద్దిస్తాను. చిటి ఇంకా అయిపోలేదమ్మా. మా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఎంత తింటే అంత టిఫిన్ ఫ్రీగా ఇవ్వాలి. అమ్మా ఇది మరీ అన్యాయం అమ్మా. అంతమందికి ఫ్రీగా ఫుడ్ పెడితే చిట్టమ్మకి ఏం మిగులుతుందమ్మా? రవిచంద్ర, ఇది నాకు చిట్టమ్మకి మధ్య జరుగుతున్న ఒప్పందం. మధ్యలో నువ్వు తలదూర్చుకో. కాంతమత్త ఇప్పుడు నువ్వు కట్ట. ఏ ఒక్కర్లేదు. ఈ కాకినాడలో చాలా మంది నా దగ్గరకొచ్చి శంకుస్థాపన చెయ్యండి, మా షాపులకి రిబ్బన్ కట్టింగులు చెయ్యండి అని బతిమిలాడినా నేను వెళ్ళలేదు. అలాంటిది నా కోడలు కదా, శుభమా అని కొత్త వ్యాపారం ప్రారంభిస్తున్నావని కొబ్బరికాయ కొట్టడానికొస్తే నన్నాపి అవమానిస్తావా? నేను చచ్చినా కొబ్బరికాయ కొట్టను. అలాగే అత్త, నీ ఇష్టం. నీకెలా అనిపిస్తే అలాగే చెయ్యి. బాబాయ్ నువ్వు వచ్చి కొబ్బరికాయ కొట్ట. అలాగేనమ్మా. చూసావా, కొట్టనంటే బతివలాడాల్సింది పోయి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవద్దా అంటుందా? ఛ, ఈ చిట్టమ్మకి రోజు రోజుకి నీ మీద గౌరవం తగ్గిపోతుందమ్మా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బాబాయ్. చిట్టమ్మా,
నీ వ్యాపారం దినదినాభివృద్ధి చెంది నువ్వు అనుకున్నది సాధించాలమ్మా. థ్యాంక్ యూ నానమ్మా. ఆ బోని ఏదో మీ చేతుల మీదుగా చేస్తే నాకు చాలా సంతోషంగా ఉంటది బాబాయ్. అలాగేనమ్మా. ఏది మా ఇద్దరికి చెరొక ప్లేట్ టిఫిన్ ఇవ్వు. అలాగే బాబాయ్. బాబా ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదామా? అలాగే చిట్టమ్మా, రెడీ. ఇదిగో నీలమరే, నీకు మీ అమ్మకి ఏం కావాలో చెప్పు, చెరో ప్లేట్ ఇచ్చేస్తాను. గడిది గుడ్డు తింటాం ఉందా? మీరు ఇంకా ఎట్లేదు కదా, మా దగ్గర ఎలా ఉంటది? చూసావమ్మా భాస్కర్ ఎంత మాట అన్నాడు. చెల్లేమో నన్ను అవమానించింది, అన్నేమో నిన్ను అవమానించాడు. దీనికింతకింత పగ తీర్చుకోకపోతే నా పేరు కాంతమ్మే కాదు. పులికోటి ఇలా రండ్రా. చెప్పండమ్మా. అర్థమైందా? అర్థమైందమ్మా. అర్జెంటుగా మేము వెళ్ళిపోయి ఆ చట్నీలో కారం గుప్పేసి కస్టమర్లు తిన్న వెంటనే తుపుక్కున ఊసేలా చేయాలా, అంతే కదా? కరెక్ట్. ఆ చట్నీ నోట్లో పెట్టగానే ఆ ఉప్పుకి చిట్టెమ్మ మొహం మీద ఉమ్మేయాలి. వ్యాపారం ఎలా చెయ్యాలో అర్థం కాక ఆ చిట్టెమ్మ నా కొడుకు జుట్టు పీక్కోవాలి. అలాగేనమ్మా. 5 నిమిషాలు టైం ఇవ్వండి, అల్లుకుపోతాం. మీ కంటి ముందే కలిపేస్తాం చూడండి. ఒరే కోడిగా, నేను రెడీ బావా. ఏం చేస్తారా వీళ్ళు? నేను ఉప్పేసా, నేను కారం వేసా. చూసారండి చట్నీలో ఉప్పు ఎలా కలిపిస్తారు? చూసారమ్మా చట్నీలో కారం ఎలా వేశాను? నీ బొందరా. చట్నీలో కలపమంటే ఇలా చేతిలో వేసుకుని కలపడం కాదు, అక్కడ గిన్నెలో కలపమని. అయ్యయ్యో, అర్థమైందండి. ఇప్పుడే వెళ్ళి ఆ పని ముగించేస్తాం. ఏం అక్కర్లేదు, మా అమ్మ ప్లాన్ ని నేను పూర్తి చేస్తాను. బాబాయ్ కూసండి. చిట్టమ్మా షాప్ అదిరిపోయింది. ఏదో ప్లేట్ ఇడ్లీ ఇవ్వు. నాకు ఒక ప్లేటు వడివ్వు. మీరు కూసండి. మీ అమ్మి లాంటి 50 ఐడియాలు ఇస్తూ ఉంటుంది. నువ్వు అవన్నీ అట్టుకొని నా దగ్గరకు వచ్చి ప్రయోగం చేసావే అనుకో, నీ తమ్ముడితోనూ మా అన్నయ్యతోనూ చెప్పేస్తాను. వాళ్ళిద్దరు కలిసి నీకు గట్టెట్టేస్తారు. అమ్మో వద్దులే. ఏటతా నువ్వు ఏ టిఫిన్ తింటావు? నాకేం అక్కర్లేదు, రావే. చిట్టమ్మా టిఫిన్ ఎడతావేటి? డబ్బులిస్తే ఒకటేట్రా, 4-5 రకాలైన అడతాం. చిట్టమ్మా, వాళ్ళు నా మనుషులు. నీకు ముందే చెప్పాను, నా స్నేహితులకి బంధువులకి ఫ్రీగా టిఫిన్ పెట్టాలని. పెడతావా లేదా? నాకు అర్థమైందిలే అత్త, నువ్వు కావాలని మెలకెడుతున్నావని. అలాగే రండి. పదండి. తీసుకోబావా. అబ్బా ఓ చిట్టమ్మో, అదిరిపోయింది. మాతో ఏదో మాట్లాడాలన్నారు కదా, ఏటది?
చూడు కుటుంబరావు, మా వైష్ణవిదేవి అర్జెంటుగా మాకు కావాలి అని అడగడానికి కారణమేంటో తెలుసా? తనకి పట్టాభిషేకం జరిపించాలనో లేదా మా ఆస్తి మొత్తం తన పేరున రాయించాలనో కాదు, తనని కాపాడుకోవడానికే మా వైష్ణవిదేవి వెంటనే మాకు కావాలని అడిగాం. ఏటి బాబు మీరనేది? వైష్ణవిదేవిని కాపాడుకోవడానిక? ఇప్పుడు ఆ అమ్మకొచ్చిన ప్రమాదం ఏంటి బాబు? చాలా పెద్ద కారణమే ఉంది కుటుంబరావు. మా వైష్ణవీదేవి జాతక ప్రకారం వచ్చే మహాపౌర్ణమిలోపు తనకి ప్రాణగండ ఉంది. నువ్వేం కంగారు పడకే అమ్మా. మీరు చెప్పేది నిజమా? వైష్ణవిదేవికి వచ్చే పౌర్ణమిలోగా ప్రాణగండ ఉందా? అవును కుటుంబరావు, తనిప్పుడు ఎక్కడుందో తెలీదు, తిరిగి మనల్ని ఎప్పుడు కలుస్తుందో తెలీదు. ఈలోపు తనకి జరగరాందేమైనా జరిగితే జీవితాంతం కుమిలి కుమిలి ఏడవలసింది మేమే. అందుకే మా వైష్ణవి ఎక్కడుందో వెతికి తీసుకురమ్మని మిమ్మల్ని బ్రతిలాడుతున్నాం. మీ బాధ మాకు అర్థమైంది కోకిలమ్మా. కాకపోతే మా బాధను కూడా మీరు అర్థం చేసుకోవాలి. అమ్మా, వైష్ణవిదేవి గనక దొరికితే వెంటనే అట్టుకొచ్చి మీకు అప్పచెప్పే బాధ్యత మాది. మమ్మల్ని నమ్మండి అమ్మా. అమ్మా, కుటుంబరావు మాటల్ని చూస్తుంటే నాకు నమ్మాలని అనిపిస్తుంది. నువ్వేమంటావు? నాకు నమ్మాలనే ఉంది వీరనారాయణ. మరైతే ఆ కంకణం కుటుంబరావుకి ఇచ్చేద్దామా? అలాగేరా, నీ చేతులతో నువ్వే ఇవ్వు. అలాగే అమ్మా. ఇదేంటో తెలుసా? కుక్కేలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో పూజలు జరిపించి తెచ్చిన రక్షా కంకణం. దీన్ని గనక మా వైష్ణవిదేవి చేతికి కడితే జాతక దోషాలన్నీ తొలగిపోయి ప్రాణగండం నుంచి బయటపడుతుంది, లేదా అర్థాంతరంగా. ఇంకా చట్నీవా? అమ్మయ్యా, చిట్టమ్మ ఇక్కడే ఉంది, రవిచంద్ర కూడా ఇక్కడే ఉన్నాడు. ఇప్పుడే వెళ్ళి అమ్మ నువ్వే జమీందారు బిడ్డవని చెప్పేస్తాను. అంతేకాదు, మీ నాన్న చావు కారణం, మీ కుటుంబం సర్వనాశనం కావడానికి కారణం ఆ కాంతమ్మే అని చెప్పేస్తాను. వీరనారాయణ బాబు, సమయానికి దేవుళ్లాగా మీరు కూడా ఇక్కడే ఉన్నారన్నమాట. ఇక నాకు భయం లేదు. ధైర్యంగా వెళ్లి ఈ చిట్టమ్మే మీ వారసురాలని చెప్పేస్తాను. మా వీరనారాయణ గారి చేతిలో ఆ కాంతమ్మ కుక్క చావు చచ్చేలా చేస్తాను. అమ్మా చిట్టమ్మా, చాలా సంతోషంగా ఉందమ్మా. నీ బిజినెస్ రోజు రోజుకి డెవలప్ అవ్వాలి, నువ్వు కోరుకున్న స్థాయికి ఎదగాలి. థ్యాంక్ యూ బాబాయ్. శుభ్మా అని నీ చేతులతో ఓపెనింగ్ చేసావు, దాంతో చూడు వ్యాపారం 3 పువ్వులు 6 కాయల్లాగా ఎలా సాగుతుందో. ఊరుకో చిట్టమ్మా, ఓపెనింగ్ చేయగానే వ్యాపారం జరుగుతుందా? అందుకు తెలివి, అదృష్టం కూడా కావాలి. ఆ రెండూ నీకున్నాయి కాబట్టే మొదటి రోజు వ్యాపారం ఇంత బాగా సాగుతుంది. కరెక్ట్ గా చెప్పారు బామ్మగారు. మా చిట్టమ్మ ఏదైనా అనుకుందంటే అది సాధించే వరకు నిద్రపోదు. అది నిజమే బాబు. వస్తాం. వస్తాం చిట్టమ్మా. అలాగే. ఒరే వీరనారాయణ, అమ్మా, మన కంకణం ప్లాన్ వర్కౌట్ అవుతుందంటావా? ఖచ్చితంగా అవుద్దమ్మా. మనం చెప్పిన మాటల్ని కుటుంబరావు నమ్ముంటే గనక 48 గంటల్లోపు ఖచ్చితంగా ఆ కంకణాన్ని మన వారసురాల చేతికి కట్టాలని ప్రయత్నిస్తాడు. అంటే
అర్థమేంటో తెలుసా? మనం అనుమానించినట్టుగా చిట్టెమ్మే మన వారసురాలైతే ఈ కుటుంబరావు ఆ కంకణాన్ని చిట్టెమ్మ చేతికి కట్టి తీరుతాడు. అదే జరిగితే ఎల్లుండి మనం వచ్చేసరికి మనం ఇచ్చిన కంకణం చిట్టెమ్మ చేతికుంటుందమ్మా. కరెక్ట్ గా చెప్పేవరా వీరనారాయణ. ఆ కుటుంబరావు చిట్టెమ్మ చేతికి కంకణం కట్టాడో ఇక తిరుగులేదురా. చిట్టమ్మే మనింటి వారసురాలు. పొరపాటున కట్టలేదో మనం చిట్టమ్మ మీద కూడా ఆశలు వదులుకోవలసిందే. అవునమ్మా, నాకెందుకో చిట్టెమ్మ మన వారసురాలని అనుమానం వస్తుందమ్మా. అలా అనుమానం రాబట్టే కదరా ఇంత పెద్ద నాటకమాడి ఆ కంకణాన్ని కుటుంబరావు చేతికిచ్చాం. అవునమ్మా, మన అనుమానానికి నమ్మకానికి సరిగ్గా 48 గంటల్లో ముగింపు వచ్చేస్తుందమ్మా. ఎన్ని రోజులుగా కోకిలమ్మ కుటుంబరావులు మన దగ్గర ఆడుతున్న నాటకానికి 48 గంటల్లో, కేవలం 48 గంటల్లో తెరపడిపోతుందమ్మా. అవునరా, నిజంగా చిట్టమే గనక నా మనవరాలైతే నకిలీ వైష్ణవుని తెచ్చి మన కంటగట్టినందుకు ఆ కుటుంబరావుని షూట్ చేసి పారేస్తాన్రా. అవునమ్మా, నకిలీ వైష్ణవిని మన కంటగట్టడమే కాకుండా నిజం చెప్పమని ప్రాధేయపడినా కూడా మన జీవితాలతో ఆడుకున్నందుకు తగిన గుణపాఠం మాత్రం చెప్పి తీరుతానమ్మా. ఖచ్చితంగా చెప్పాలరా వీరనారాయణ. లేదంటే ఆ కుటుంబరావు గాడు కోకిలమ్మలు మనల్ని మరీ వెధవల్లా చూస్తారు. మనలో ఉంది మంచితనమే తప్ప చేతకానితనం కాదని వాళ్ళకర్థం కావాలంటే ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడి తీరాలి. అవునమ్మా, ఇప్పటికైనా నిజం చెప్పారా వాళ్ళిద్దరూ బతికిపోతారు. లేదంటే ఈసారి చెప్పను, చేసి చూపిస్తాను. కాని పొరపాటున చిట్టమ్మ మన వారసురాలు కాకపోతే? ఆ ఛాన్సే లేదమ్మా. మొన్న గుళ్ళో జరిగింది గుర్తుందిగా? కేవలం మన వంశస్థులు చెప్తే తప్ప ఆగని మన బసవన్న చిట్టెమ్మ చెప్పగానే తల ఉంచిందంటే అర్థమేంటి? చిట్టెమ్మ మన వారసురాలనే కదా. చిట్టెమ్మ ఒంట్లో ప్రవహించేది మన రక్తమనే కదా. లేదంటే బసవన్న చిట్టెమ్మకి ఎందుకు భయపడతాడు? ఆమె ఆజ్ఞని ఎందుకు పాటిస్తాడమ్మా? ఆ ఒక్క నమ్మకంతోనేరా ఇంత నాటకం ఆడావు. ఒకవేళ చిట్టమ్మ నా మనవరాలు కాకపోతే, మన వారసురాలు దొరక్కపోతే మన పరిస్థితి ఏంట్రా? అగమ్య గోచరమమ్మా, భవిష్యత్తు శూన్యం. ఇప్పటికే ట్రస్ట్ వాళ్ళు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారా? మీ వారసురాలు ఎక్కడా అని అడుగుతున్నారా? వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో నాకేం అర్థం కావట్లేదమ్మా. ఏంటి ఇలా వచ్చావు? ఏం లేదు కాంతమ్మక్క, మా రెండో అమ్మాయి పోయిన నెల ప్రసవించిందని చెప్పాను కదా. అవునవును, ఆడపిల్ల పుట్టిందని చెప్పావు. అవును, ఆ పిల్లని ఇవాళ ఉయ్యాల్లో వేస్తున్నాం. నువ్వు, నీ కోడలు, నీ కూతురు అందరూ తప్పకుండా రావాలి. అలాగే వస్తాం. బహుమతులు ఏమిస్తారు? అమ్మా, బారసాలకొస్తే బహుమతులు మీరివ్వాలి, మేమివ్వం. అదేంటి, మా ఊటీలో బారసాలకు వచ్చిన వాళ్ళకిస్తారే. ఇంకొక్కసారి ఊటీ అన్నావనుకో నిన్ను లాఠీతో కొడతాను. ఏమనుకున్నావు? సారీ అమ్మా. చిట్టమ్మా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీరంతా తప్పకుండా బారసాలకి రావాలి. ఇదిగో సుందరమ్మ, పాపం మీ చిన్నమ్మాయికి ఇదే మొదటి కాన్పు కదూ? అవునక్క. మరి పోయి పోయి పిల్లా జల్లాలేని చిట్టమ్మని బొట్టు పెట్టి పిలుస్తున్నావేంటి? ఏం మాట్లాడుతున్నావు అమ్మా? ఉన్నమాటే కదా నాన్నా, మీకు పెళ్ళయ్యి ఇప్పటికీ 6 నెలలు దాటిపోయింది. అయినా ఇంతవరకు నెల తప్పిందా? లేదే. మరలాంటప్పుడు చిట్టమ్మని పిల్లల్లేని ఆడది అంటారు కాని పిల్లల తల్లి అంటారు.